ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11, 12 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఇంకా మరికొన్ని వచనాలు కూడా ధ్యానం చేయబోతున్నాం. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. ఇక రాయబడింది, నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గామో, తుయాతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. దేవుని బిడ్డ, ఈ వాక్యం చాలా అద్భుతమైన వాక్యం. దీన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మన ఆత్మలో ఆశీర్వాదం తప్పక లభించింది. ఈ వాక్యం వినటానికి, ఈ వాక్యాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు నాయనా. యేసయ్యా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు ప్రభువా. పరమ తండ్రి, మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు తండ్రి. పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధములుగా పితరులతో మాట్లాడిన దేవుడు ప్రభువా, ఈ దినముల అంతమందు మీ కుమారుని ద్వారా, మీ ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి. పరలోకపు తండ్రి, మీరు మాట్లాడినప్పుడు మీ చిత్తాన్ని మేము తెలుసుకోగలుగుతాం ప్రభువా. మీరు మాట్లాడినప్పుడు మా లోపల జీవం విడుదలవుతుంది తండ్రి. మీ స్వరం వినినప్పుడు నైనా మేము ఉన్నత శిఖరాల మీదకి ఎక్కగలుగుతాం ప్రభువా. నైనా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి జీవితాల్లో మీ స్వరాన్ని వినగలిగిన కృపను అనుగ్రహించండి. మిమ్మల్ని చూడగలిగిన కన్నులు అనుగ్రహించండి నాయన. నాయన, పూర్వకాలంలో మీరు మోషేతో ఎలాగో మాట్లాడారో ప్రభువా, ఏలియా సమూయేలుతో ఎలా మాట్లాడారో తండ్రి, ఈ దినాలంతమందు ప్రభువా మీ స్వరాన్ని వినగలిగే చెవిని, నాయన గ్రహించగలిగిన హృదయాన్ని, మిమ్మల్ని చూడగలిగిన కన్నులని మాకు దయచేయని ప్రభువా. నాయన, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి ఇంపార్టేషన్ అనుగ్రహించండి నాయన. మీ చేతులు వారి మీద ఉంచండి తండ్రి. వారి మీద హస్త నిక్షేపణం చేయండి ప్రభువా. నైనా కృపావరములతో నింపండి తండ్రి. యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె యొక్క హృదయంలోకి, ఆత్మలోకి, తలంపుల్లోకి, ఆలోచనలోకి నాయనా ఇప్పుడే హస్త నిక్షేపణం ద్వారా మీ అభిషేకం విడుదలవునుగాక. నాయన, ప్రతి ఒక్కరూ ఒక ప్రవక్తగా మార్చబడుదురుగాక. బలమైన అభిషేకాన్ని పంపించండి నాయన. ఇంతకు ముందు ఎన్నడూ చూడని అభిషేకం, ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని కృప, ఇంతకు ముందు ఎన్నడూ చూడని పరిశుద్ధాత్మ అగ్ని వారి జీవితాల్లో మండులాగిన సహాయం చేయండి ప్రభా. తండ్రి, మేము నమ్ముతున్నాం తండ్రి. నాయన, ఈ సమయంలో మీరు అనేక మందిని తాకుతున్నందుకు వందనాలు. నాయన, ఈ సమయంలో మీరు అనేక మందిని దర్శిస్తున్నందుకు వందనాలు. పవర్ని ఇంపార్ట్ చేస్తున్నందుకు వందనాలు ప్రభా. అగ్నిని ఇంపార్ట్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. నాయన, వారి జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి, ఎవరైనా అనారోగ్యంతో ఈ కార్యక్రమాన్ని వింటూ ఉంటుంటే ప్రభా, అనారోగ్యంతో ఉన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని ఇప్పుడు ముట్టండి తండ్రి. వారి శరీరంలో, వారి ప్రాణంలో, వారి ఆత్మలో ఉన్న ప్రతి విధమైన వ్యాధి, రోగం, రుగ్మత యేసు నామంలో ఇప్పుడే బయటకు వెళ్ళి పోని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన రుగ్మత నజరేయుడైన యేసు నామంలో ఆ బిడ్డల నుంచి, ఆ కుటుంబాల నుంచి ఇప్పుడే బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్యా, మీ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షించండి నాయన. యేసయ్యా, మీ రక్తం మా మీదకి ఇప్పుడు దిగొచ్చును గాక. మీ రక్తం ఇప్పుడు మా మీదకి దిగివచ్చును గాక. యేసయ్యా, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని నాయన వారి పాపముల నుంచి విడుదల పొందటానికి ప్రభువా మీ రక్తాన్ని ఇప్పుడు వారి మీద ప్రోక్షించండి యేసయ్యా.
యేసయ్యా మీ రక్తం దిగొచ్చునుగాక, మీ రక్తం దిగొచ్చునుగాక, మీ రక్తం దిగొచ్చునుగాక. యేసయ్యా వారి బంధకాల నుంచి విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, వారి శాపాల నుంచి విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసయ్యా మీరు తాకుతున్నందుకు వందనాలు, యేసయ్యా మీరు తాకుతున్నందుకు వందనాలు. యేసయ్యా మీ బలమైన అభిషేకాన్ని పంపించినందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా మీరు నమ్మదగిన దేవుడై ఉన్నారు ప్రభువా. మిమ్మల్ని నమ్ముతున్నాం తండ్రి. నాయన కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. కొంతమంది మరణాన్ని వెతుకుతున్నారు తండ్రి. నాయన వారి పాపాలు క్షమించండి నాయన. వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించండి, వారి శాపాల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. మీ గొప్ప కృపతో నింపండి తండ్రి, మీ గొప్ప కృపతో నింపండి నాయన. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తుండగా అయా మీ వాక్యం వెల్లడి అవుతుండగానే నీ ప్రజల మధ్యకి నీ ప్రత్యక్షతలు వచ్చునుగాక. మీ గొప్ప కృపకి మమ్మల్ని ఈ వాక్యం వింటున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, నేను పరిశుద్ధాత్మ శక్తిని చాలా బలంగా అనుభవించాను. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించినట్లయితే మీరు ఒకటి నమ్మండి, ఈ ప్రార్థనలో మీరు ఏది అడిగారో అది ప్రభు నెరవేర్చబోతున్నారు. ఏదైనా వ్యాధులు, రోగాలు, పాపాలు, శాపాలు వాటితో ఇబ్బంది పడుతూ ఉంటుంటే వాటన్నిటిని యేసు ప్రభు స్వస్థపరిచారు. ఏ మాత్రం భయపడకండి. యేసయ్య మీ రిపోర్ట్స్ అన్నిటిని మార్చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మీ పరిస్థితులన్నిటినీ మార్చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఎవరో ఆర్థిక ఇబ్బందులు భరించలేక చనిపోతే బాగుండు అనే పరిస్థితి గుండా వెళ్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారికి విడుదలని ప్రభు అనుగ్రహిస్తున్నారు. ఆర్థిక సంబంధమైన గొప్ప మేలు మీ జీవితాల్లో జరగబోతుంది. భయపడకండి, మనకి యేసు ప్రభు అన్నారు. ఏది జరిగినా అది మన మేలు కొరకే యేసు ప్రభు మార్చగలుగుతారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా భయపడకండి, యేసు ప్రభుని నమ్మండి. ఇప్పుడు వాక్యం ధ్యానం చేసుకుందాం. వాక్యంలో రాయబడింది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి నేను చదువుతున్నాను. ఇది మనం పోయిన వారం ధ్యానం చేసాం, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ రాయబడింది, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరత్వాని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. ఎఫెసు, స్ముర్న, పెర్గాము, తుయాతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపమని నా వెనుక ఒక స్వరము చెప్పుట నేను వింటిని అని యోహాను అంటున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, యోహాను ముస్లాయన్ అయిపోయాడు. యోహానికి మరణం రావట్లా. యోహాన్ అంటే అప్పట్లో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోమా ప్రభుత్వానికి ఇష్టం లేదు. యోహాన్ని చంపటానికి ప్రయత్నం చేశారు. కానీ యోహాను మరణించట్లేదు కాబట్టి యోహాన్ని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. పద్మాసు ద్వీపము ఎటు చూసినా సముద్రం ఉంది, కానీ ఆ మధ్యలో ఆ పద్మాసు ద్వీపంలో తాగటానికి నీళ్లు లేవు, తినటానికి ఆహారం లేదు, మాట్లాడటానికి మనిషి లేడు. ఆ యొక్క పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరిగా ఉన్నాడు. కొన్ని రోజులు అయిపోయింది, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అయిపోయింది. అప్పుడు ఆదివారం వచ్చింది. అది యోహానికి ప్రభు దినం. ఎందుకంటే యోహాను ప్రభు అయిన యేసయ్య ఆదివారం రోజు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి యోహాను ప్రతి ఆదివారం సంఘ ఆరాధన నడిపించే అలవాటు కలిగిన వ్యక్తి. యోహాను ఎక్కడ ఉండినా చర్చికి వెళ్తాడు. ఎందుకంటే యోహాను యేసు ప్రభు మరణాన్ని, పునరుద్ధానాన్ని చూశారు. యేసు ప్రభు కట్టిన సంఘాన్ని యోహాను కొన్ని రోజులు నడిపించాడు. ఇప్పుడు ఆయన పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. అక్కడ చర్చి లేదు, ఒక మనిషి కూడా లేడు, ఎవరూ లేరు. ఆయన కౌంట్ చేసుకుంటున్నాడు రోజులు. ఆదివారం వచ్చింది, ఆ రోజు ప్రభు దినము, ఆ రోజు దేవుణ్ణి ఆరాధించాలి, యేసయ్యను ఆరాధించాలి. కాబట్టి ఆ స్థలంలో సంఘం లేదు. కాబట్టి యోహాను ఒంటరిగా ఆ పద్మాసు ద్వీపంలో పాటలు పాడుకున్నాడు, ఆరాధన చేసుకుంటున్నాడు. వాక్యాన్ని కూడా ఆయన అంతటా ఆయనే ధ్యానం చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. ఆయన అలాగా ఒంటరిగా పద్మాసు ద్వీపంలో ఆరాధన స్టార్ట్ చేసుకుని కళ్ళు మూసుకుని అలా ప్రేయర్లో ఉంటే సడన్గా వెనక నుండి ఒక స్వరం వినపడింది. ఆ స్వరము మెల్లగా లేదు. ఒకసారి ఏలియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు 40 రోజుల ఉపవాసం అన్నాడు.
ఆ 40 రోజులు ఏలియా ఏం చేశాడో తెలుసా? ఆయన చేతిలో ఒక కర్ర ఉంది. ఆ కర్ర తీసుకుని ఏలియా ఒక స్థలం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. రాత్రి అయినా నడుచుకున్నాడు, పగలైనా నడిచాడు. అలా 40 పగళ్ళు 40 రాత్రులు ఏలియా అనే భక్తుడు అస్సలు ఆగకుండా, ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా తన చేతిలో కర్ర పట్టుకుని 40 పగళ్ళు 40 రాత్రులు నడుస్తూనే ఉన్నాడు. 40వ రోజు హోరేబు అని ఒక కొండ మీదకి ఆయన ఎక్కాడు. ఆ కొండ మీద ఒక గుహ ఉంది. ఆ గుహ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడు ఆ కొండ మీద, ఆ గుహ మీద ఒక పెద్ద భూకంపం వచ్చింది, ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. కానీ దేవుని స్వరం అతనికి అప్పుడు వినబడలా. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ గుహ దగ్గర ఉన్న ఏలియాకి మెల్లనైన ఒక చిన్న స్వరము ఏలియాకి వినబడింది. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని వినపడింది. మెల్లనైన దేవుని స్వరము ఏలియా విన్నాడు. ఇప్పుడు యోహాను పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. సడన్గా పెద్ద శబ్దం వచ్చింది. అది బూరధ్వని వంటి శబ్దము. బూరధ్వని అని అంటే మీ చెవుల దగ్గర ఒక పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టి పెద్దగా మాట్లాడితే మీ చెవులు దద్దరిల్లుతాయి. యోహాను అలా ప్రేయర్ చేసుకుంటా ఉంటుంటే వెనకెవరో పెద్ద సౌండ్ బాక్స్లో నుంచి మాట్లాడినట్లు ఒక పెద్ద శబ్దంతో మాట్లాడారు. యోహాను ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూద్దాం అనుకుంటున్నాడు. ఇంతకు ఆ స్వరం ఏం చెప్తుంది? ఈయన ఇలా ప్రేయర్లో ఉంటుంటే వెనక నుంచి వస్తున్న ఆ స్వరం చెప్తుంది, నీవు చూచుచున్నది యోహాను, నువ్వేదైతే చూస్తున్నావో అది ఒక పుస్తకంలో రాసి ఆ పుస్తకాన్ని ఎఫెసు, స్ముర్నా, పెర్గామో, తుయాతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ ఈ 7 ఊర్లలో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క చర్చ్ ఉంది. ఎఫెసులో ఒక చర్చ్ ఉంది, స్ముర్నాలో ఒక చర్చ్ ఉంది, పెర్గాములో ఒక చర్చ్ ఉంది, తుయాతైర్లో ఒక చర్చ్ ఉంది, సార్దీస్లో ఒక చర్చ్ ఉంది, ఫిలదెల్ఫియాలో ఒక చర్చ్ ఉంది, లవోదికయలో ఒక చర్చ్ ఉంది. ఈ స్వరం చెప్తుంది, వెనకాల ఎవరో నిలబడి చెప్తున్నారు, యోహాను నువ్వు ఇప్పుడు చూడబోతున్నావు, నువ్వు ఇప్పుడు చూస్తున్నది ఒక పుస్తకం తీసుకుని, ఒక పెన్ను తీసుకుని ఆ పుస్తకంలో నువ్వు చూసేదంతా రాసేసే, ఆ పుస్తకాన్ని ఈ ఊర్లన్నిటికీ పంపించు. ఈ 7 ఊర్లలో 7 చర్చెస్ ఉన్నాయి. ఆ చర్చికి, ప్రతి చర్చికి ఈ జిరాక్స్ కాపీ వెళ్ళాలి అని చెప్పారు. యోహాను ఆ పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నాడు. యోహాను అనే ఆయన్ని ఆ పద్మాసు ద్వీపంలో పడేసేటప్పుడు రోమా ప్రభుత్వం వాళ్ళు, నాయనా యోహాను మీరు ముసలోళ్ళు అయిపోయారు, ఇప్పుడు మీకు ఇక్కడ ఒంటరిగా కాలం వెళ్ళబుచ్చాలి, మీ కాలక్షేపం ఏమి ఉండదు, కాబట్టి మీకు ఒక పుస్తకమో పెన్ ఇస్తామో, మీరు కూర్చుని ఏదైనా రాసుకోండి అని ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు యోహానికి ఒక నోట్సు, ఒక పెన్ను ఇచ్చి వెళ్ళాల. యోహాన్ చేతులకి సంఖ్యలు, కాళ్ళకి సంఖ్యలు వేసి యోహాన్ని తీసుకొచ్చి ఆ పద్మాసు ద్వీపంలో మరణించటం కొరకు యోహాన్ని ఆ పద్మాసు ద్వీపంలో పడేసి వెళ్ళారు. ఇప్పుడు స్వరం ఏం చెప్తుంది అని అంటే ఒక పెద్ద శబ్దంతో, యోహాను నీవు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది? అదొక ఐలాండ్, అదొక ద్వీపం, ఎటు చూసినా సముద్రం ఉంటుంది. నీవు చూస్తున్నది ఒక పుస్తకంలో రాసిన తర్వాత ఆ పుస్తకాన్ని ఒక జిరాక్స్ కాపీ ఏమో ఎఫెసు, ఆ ఊర్లో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్కి, ఇంకో జిరాక్స్ కాపీ ఏమో పెర్గాము, తుయాతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 ఊర్లలో ఉన్న 7 చర్చెస్కి ఒక్కొక్క పుస్తకాన్ని పంపించు అని యేసు ప్రభువు చెబుతున్నారు. యోహాను ఎవరు మాట్లాడుతున్నారో తెలీదు. ఆ లౌడ్ వాయిస్, ఆ పెద్ద శబ్దం వస్తున్నప్పుడు అలాగా ప్రేయర్లో ఉన్న వ్యక్తి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు, ఎవరు మాట్లాడుతున్నారు అని. అవును, చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని అడుగుతారంటే, యేసు ప్రభు యోహానికి పుస్తకం రాయమన్నారు,
ఆ పుస్తకాన్ని ఎఫెసు, స్ముర్న, పెర్గాము, తుయాతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ ఈ 7 సంఘాలకే ఎందుకు పంపిమన్నారు యేసు ప్రభు? అదే టైంలో యెరూషలేంలో అసలు ఫస్ట్ చర్చ్ స్టార్ట్ అయింది. అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చికి ఎందుకు కాపీ పంపమని లేదు? దానికి సమానంగా అంత్యోకయలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి కాపీ ఎందుకు పంపమని లేదు? అసలు కొరింథీలో ఇంకో చర్చ్ ఉంది. ఆ చర్చికి ఎందుకు కాపీ పంపమని లేదు? రోమా అనే పట్టణంలో, రోమ్లో ఒక పెద్ద సంఘం ఉంది. అక్కడికి ఎందుకు పంపమని లేదు? ఎందుకు అనలేదు అని అంటే, ఈ పద్మాసు ద్వీపానికి అతి దగ్గరలో ఉన్న 7 సంఘాలు చెప్పమన్నాం అనుకోండి. యోహాను ఏ పద్మాసు ద్వీపంలో అయితే ఉన్నాడో ఆ పద్మాసు ద్వీపానికి అతి దగ్గరగా ఉన్న మొదటి చర్చస్ ఏయి అని అంటే ఎఫెసు చాలా దగ్గరగా ఉంటుంది. స్ముర్న, పెర్గాము, తుయాతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘాలు యోహాను ఉన్న పద్మాసు ద్వీపానికి అతి దగ్గరలో ఉంటాయి. అందుకనే యేసు ప్రభు ఏమన్నారంటే, ముందు దగ్గరగా ఉన్న చర్చెస్కి నీవు చూస్తున్నది ఒక పుస్తకంలో రాసి ఆ పుస్తకాన్ని కాపీ జిరాక్స్ తీయించి ఆ పుస్తకాన్ని ఎఫెస్కి ఒకటి, స్ముర్నాకి ఒకటి, పెర్గాముకి ఒకటి, ఇలా 7 ఊర్లలో ఉన్న 7 చర్చెస్కి పంపించు అని యేసు ప్రభు యోహానికి చెప్పారు. ఆ కాపీ ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఈ ప్రకటన గ్రంథం ఉందో చూడండి. ఈ ప్రకటన గ్రంథాన్నే యేసు ప్రభు అలా రాయించారు. అప్పుడు యోహాన్ దగ్గర బుక్ ఎక్కడుంది? పెన్ ఎక్కడుంది? యేసు ప్రభువే ఆ బుక్ తీసుకొచ్చి ఇచ్చారు. యేసు ప్రభువే ఒక పెన్ను తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు యోహాను ఆ బుక్ తీసుకున్నాడు. యోహాను ఆ పెన్ను తీసుకున్నాడు. పెన్ను తీసుకుని ఆ బుక్ తీసుకుని యోహాను తాను చూస్తున్నదంతా ఒక పుస్తకంలో రాశాడు. తాను వింటున్నదంతా రాస్తున్నాడు. తాను చేతులతో ముట్టుకున్నదంతా పుస్తకంలో రాస్తున్నాడు. అలా యోహాను ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాలు రాసేసాడు. రాసిన తర్వాత ఆ పుస్తకాన్ని ఎఫెసు అనే ఊరికి పంపించాడు. వాళ్ళు ఆ పుస్తకాన్ని చదువుకున్నారు. అక్కడ నుంచి స్ముర్న అనే ఊరికి వెళ్ళింది. ఆ ఊరిలో సంఘస్థులు పుస్తకాన్ని చదువుకున్నారు. అక్కడ నుండి పెర్గాము అనే ఊరికి ఆ పుస్తకాన్ని పంపించారు. ఆ సంఘం వాళ్ళు ఆ బుక్కును చదువుకున్నారు. ఇలా సంఘాలు ఈ పుస్తకాన్ని, యోహాను రాసిన ఈ ప్రకటన గ్రంథాన్ని అన్ని సంఘాలు వాళ్ళు చదువుకున్నారు. అక్కడ నుండి ఆ పుస్తకము వేరే సంఘాలకు వెళ్ళింది. అక్కడ నుండి వేరే సంఘాలకు వెళ్ళింది. వాళ్ళ తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివారు. వాళ్ళ తర్వాత ఆ నెక్స్ట్ తరం వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివారు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చిన తరం వాళ్ళు పుస్తకాన్ని చదివారు. అలా అప్పుడు రాయబడిన ఆ పుస్తకము ఒక తరం తర్వాత ఇంకో తరం, ఒక తరం తర్వాత ఇంకో తరం, ఒక తరం తర్వాత ఇంకో తరం చదువుకుంటూ వచ్చారు. ఈ బైబిల్ని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రింట్ చేశారు. వీళ్ళకి ఆ పుస్తకం వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే ఆ పుస్తకాన్ని బైబిల్లో ఆఖరి పుస్తకంగా ప్రింట్ చేశారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పద్మాసు అనే ద్వీపంలో యోహాను అనే ఆయన ఒంటరిగా ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఆయనకి ఒక ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆయన ఏం చూపించారో, ఏం చెప్పారో, ఏం రాయమన్నారో అది అంతా యోహాను ఒక్క మాట కూడా ఎక్స్ట్రా రాయలేదు, ఒక్క మాట కూడా తక్కువ రాయలేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాట ఈ పుస్తకంలో రాశారు. ప్రకటన గ్రంథం అనేది మనం చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు అది యోహాను రాసిన సొంత మాటలు కాదు. ఆ మాటలన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో 404 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనము యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చిన మాట. ఈ ఇన్ఫర్మేషన్, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి యేసయ్య ఇచ్చారు. యేసయ్యకి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అని అంటే, యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు
యేసు ప్రభు రెండవ రాకడ గురించి మాట్లాడారు. రెండవ రాకడ అంటే ఏంటంటే, పరలోకం నుండి యేసు ప్రభువారు తన యొక్క దేవదూతలందరినీ వెంటబెట్టుకుని, పరిశుద్ధులందరినీ వెంటబెట్టుకుని మరలా యేసయ్య ఈ భూమి మీద కాలు పెడతారు. దానిని రెండవ రాకడ అంటారు. ఆ రెండవ రాకడ కంటే ముందు సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు మేఘాల మీదకి రాబోతున్నారు. ఇప్పుడు మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్తే తల ఆకాశం వైపు ఎత్తితే మీకు మేఘాలు కనపడతాయి. ఆ మేఘాల మీదకి యేసు ప్రభువారు ఒకరోజు వచ్చి నిలబడబోతున్నారు. ఆయనతో పాటు పరలోకంలో ఉన్న దేవదూతలందరూ ఆ మేఘాల మీదకి వచ్చి నిలబడతారు. ఆ దేవదూతలందరిలో ఒక ప్రత్యేకమైన దూత ఉంటాడు. ఆయన పేరు ప్రధాన దూత. ఈ ప్రధాన దూత ఆ మేఘాల మీదకి వచ్చి యేసు ప్రభు వారి పక్కనే నిలబడతారు. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? యేసు ప్రభుతో పాటు పరలోకంలో ఉన్న దేవదూతలందరూ, ఆ దేవదూతలందరితో పాటు ప్రధాన దూత, వీళ్ళందరూ ఆ మేఘాల మీదకి వచ్చి నిలబడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పరలోకంలో ఒక స్థలం ఉంది. ఆ స్థలాన్ని పరదైసు అంటారు. ఈ పరదైసులో కొంతమంది ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ భూమి మీద యేసు ప్రభు నమ్ముకుని, యేసు ప్రభు రక్తంలో తమ పాపాలు కడుక్కుని, యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకున్న విశ్వాసులు ఎవరైనా చనిపోతే వాళ్ళ శరీరాన్ని మనం తీసుకెళ్ళి మట్టిలో పూడ్చిపెడతాం. కానీ వారి ఆత్మ ఈ భూమి మీద నుండి పరలోకం వెళ్తుంది. పరలోకంలో పరదైసు అనే ఒక స్థలం ఉంది. ఆ స్థలంలోకి వారి ఆత్మలు వెళ్తాయి. యేసు ప్రభు సంఘాన్ని ఈ భూమి మీద నుండి తీసుకుని వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఆ పరదైసులో ఉన్న ఆ పరిశుద్ధుల ఆత్మలో, ఆ విశ్వాసుల ఆత్మలో, ఆ ఆత్మలన్నిటినీ వెంటబెట్టుకుని మేఘాల మీదకి వచ్చి నిలబడతారు. ఇప్పుడు మేఘాల మీద ఎవరెవరు ఉంటారు? మేఘాల మీద యేసు ప్రభు వస్తారు. మేఘాల మీదకి దేవదూతలు అందరూ వస్తారు. ఆ దేవదూతలందరితో పాటు ఒక ప్రధాన దూత వస్తాడు. ఆ దూతతో పాటు ఇప్పటి వరకు ఎంతమంది అయితే నీతిమంతులుగా దేవుని యందు విశ్వాసం ఉంచి యేసయ్యని నమ్ముకుని తమ పాపాలు యేసయ్య రక్తంతో కడుక్కుని బాప్తీసం తీసుకుని చనిపోయారో వాళ్ళ ఆత్మలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెంటబెట్టుకుని ఆ మేఘాల మీదకి వచ్చి నిలబడతారు. అప్పుడు ప్రధాన దూత ఏం చేస్తారంటే, దేవుని బోర తీసుకుని ఊ అని ఒక బోరతో ఊదుతాడు. ఆ బోర మోగిన వెంటనే భూమి మీద ఉన్న మనము ఆ శబ్దాన్ని వినగలుగుతాం. ఆ శబ్దం ఒక్కసారిగా మోగిద్ది. ఆ బోర మోగే టైంలో ఆ మేఘాల మీద ఉన్న యేసు ప్రభు అక్కడే ఉంటారు. ఆ మేఘాల మీద ఉన్న దేవదూతల సమూహం అక్కడే ఉంటారు. ఆ మేఘాల మీద ఉన్న ప్రధాన దూత కూడా అక్కడే ఉంటారు. కానీ ఆ మేఘాల మీద ఉన్న పరిశుద్ధుల ఆత్మలో ఆ మేఘాల మీద నుండి ఒక్కసారిగా భూమి మీదకు వస్తారు. ఈ భూమి మీద వారి శరీరాలు ఎక్కడైతే మట్టి అయిపోయినాయో ఆ మట్టి అయిపోయిన ఆ యొక్క శరీరాలు వాళ్ళ యొక్క యాటమ్స్, వాళ్ళ యొక్క అణువులు మట్టయిపోయి అణువులుగా మారిపోయి ఉన్న వాళ్ళ శరీరాలు, అణువులన్నీ ఒక్క చోటకు వచ్చేస్తాయి. యాటమ్స్ అన్నీ ఒక చోటకు వచ్చేస్తాయి. ఆ యాటమ్స్ అన్నీ ఒక చోటకు వచ్చేసి ఎముకలుగా ఫామ్ అవుతాయి. ఆ ఎముకల మీదకి నరాలు వస్తాయి. ఆ నరాల మీదకి మాంసం వచ్చింది. ఆ మాంసం మీదకి చర్మం వచ్చింది. వాళ్ళ శరీరాల్లోకి జీవాత్మ వచ్చి ఒక్కసారిగా వాళ్ళు లేపబడతారు. ఆ శరీరము అక్షయమైన శరీరంగా లేపబడుతుంది. ఆ శరీరం లేపబడి
ఈ వచ్చిన ఆత్మలో ఆ శరీరంలో జత చేయబడతాయి. జత చేయబడిన తర్వాత ఆ శరీరము, ఆ ప్రాణము, ఆ ఆత్మ కలిసి ఈ భూమి మీద నుంచి ఎత్తబడతారు. ఆ శబ్దం వింటున్న మనము వెంటనే మనము కూడా ఈ భూమి మీద నుంచి గాల్లో లేపబడతాం. ఒక మేఘము మన పాదముల కింద వస్తుంది, మనల్ని కూడా ఈ భూమి మీద నుంచి లిఫ్ట్ చేసి తీసుకెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు మన శరీరం కూడా మార్పు చెందుతుంది. మనం ఇట్లా భూమి మీద నుంచి అలా గాల్లోకి లేగగానే చనిపోయిన వారు యేసు ప్రభుని నమ్ముకుని యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి యేసయ్య రక్తంతో తమ పాపాలు కడుక్కుని బాప్తిసం తీసుకున్న ఆ యొక్క చనిపోయిన వ్యక్తులు కూడా లేపబడి ఆ గాలిలోకి రావటం మనం చూస్తాం. మనం వాళ్ళనే చూస్తాం, వాళ్ళు మనల్ని చూస్తారు. కానీ మనం మాట్లాడుకోం. రెప్పపాటు కాలంలో మనమే అక్కడి నుండి లెగిసి మేఘాల మీదకి వెళ్తాం. మేఘాల మీద యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తాం. మన కళ్ళు యేసయ్యని ముఖాముఖిగా చూస్తాయి. యేసయ్యని మనం కలుసుకుంటాం. ఆ మేఘాల మీద యేసు ప్రభు శరీరాన్ని పట్టుకుంటాం. యేసు ప్రభు మనల్ని ముద్దు పెట్టుకుంటారు. అక్కడ నుండి ఆ దేవదూతలతో పాటు, ఆ ప్రధాన దూతతో పాటు, ఈ మృతులు ఎవరైతే లేపబడ్డారో వీళ్ళతో పాటు మనము ఆ మేఘాల మీద నుండి లేపబడి పరలోకానికి వెళ్ళిపోతాం. అంతరిక్షాన్ని దాటి పరలోకానికి వెళ్తాం. వెళ్ళిన వెంటనే అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని ఉన్న తండ్రి అయిన దేవుణ్ణి మొట్టమొదటిసారి మనం చూడబోతున్నాం. మొట్టమొదటిసారి మనము పరలోకంలో అడుగు పెట్టబోతున్నాము. దీనిని సంఘం ఎత్తబడటం అంటారు. దీనిని సంఘం ఎత్తబడటం అంటారు. ఇది ఇప్పటి వరకు జరగల, ఈరోజు వరకు జరగల. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి చనిపోయి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత యేసు ప్రభు చెప్పారు, ఒకరోజు ఆయన మరలా వచ్చి మనల్ని భూమి మీద నుండి మరలా ఇక్కడ నుండి తీసుకుని పరలోకం వెళ్తానన్నారు. అయితే ఇప్పటికీ ఇది జరిగి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన ప్రామిస్ చేసి, వాగ్దానం చేసి, యేసు ప్రభువారు మనకు వాగ్దానం చేసి 2000 సంవత్సరాలు అవుతుంది మనల్ని పరలోకం తీసుకెళ్తాను అని. కానీ ఈ 2000 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా యేసు ప్రభు సమాధుల్లో ఉన్నోళ్ళను కానీ మనల్ని కానీ ఒక్కసారి కూడా లేపి పరలోకం తీసుకుని వెళ్ళలేదు. అంటే ఆ ఘట్టం ఇంకా జరగల. సంఘం అనేది ఎత్తబడలేదు. ఇప్పుడు నిజమైన క్రైస్తవులు, బ్రతికి ఉన్న క్రైస్తవులు, అంటే ఆత్మీయంగా బ్రతికి ఉన్న క్రైస్తవులు, ఆత్మీయంగా చలనం ఉన్న క్రైస్తవులు, చాలామంది క్రైస్తవులు ఇప్పుడు జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎందుకోసం చర్చ్కి వెళ్తున్నారో, ఎందుకోసం యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారో, ఎందుకోసం వాళ్ళు దేవునికి కానుకలు ఇస్తున్నారో, ఎందుకోసం వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారో చాలామంది క్రైస్తవులకి తెలియదు. అసలు క్రైస్తవులు సంఘం ఎత్తబడటం అనే ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. మనం ఈ భూమిని విడిచిపెట్టి పరలోకం వెళ్ళబోతున్నాము, యేసు ప్రభు మనల్ని భూమి మీద నుండి పరలోకం తీసుకెళ్తాడు అనే విషయాన్నే చాలామంది క్రైస్తవులు మర్చిపోయారు. చాలామంది క్రైస్తవులకి ఆ విషయం తెలియట్లేదు. సంఘం ఎత్తబడటం అనేది ఒకటి ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ భూమిని విడిచిపెట్టే రోజు ఒక రోజు ఉంది. మనం మరణించము. మనం మరణించకుండానే ఈ భూమి మీద నుంచి లేపబడి పరలోకంలోకి వెళ్ళబోతున్నాము. ఈ భూమిని వదిలిపెట్టబోతున్నాము. ఈ విషయము నిద్రపోతున్న చాలామంది క్రైస్తవులకి తెలియట్లా. తెలుసుకోవాలి, మనం ఎత్తబడబోతున్నాము. అయితే ఎత్తబడబోయే ఈ అద్భుతమైన ఘట్టము ఇప్పటి వరకు సంఘ చరిత్రలో జరగల. ఇప్పటి వరకు ఈ వాగ్దానం నెరవేర్పు జరగలేదు. ఇక జరగబోతుంది. ఇది అయిన తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది ఉంది. రెండవ రాకడ అంటే ఏంటి? యేసు ప్రభువారు దేవదూతలందరినీ వెంట పెట్టుకుని, మనల్లో కూడా వెంట పెట్టుకుని, ఆయన ఆ పరలోకం నుండి భూమి మీద మరలా కాలు పెడతారు. సంఘం ఎత్తబడిన కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు
మనందరినీ వెంటబెట్టుకుని, పరలోకంలో ఉన్న దేవదూతలందరినీ వెంటబెట్టుకుని మరలా యేసయ్య ఈ భూమి మీద కాలు పెడతారు. దానిని రెండవ రాకడ అంటారు. సంఘం ఎత్తబడేటప్పుడు యేసు ప్రభు మేఘాల మీదకు వస్తారు, కానీ భూమి మీదకు రారు. రెండవ రాకడప్పుడు యేసు ప్రభు భూమి మీద కాలు పెడతారు. అది సంఘం ఎత్తబడటానికి రెండవ రాకడికి తేడా. ఇవన్నీ ఎక్కడ రాయబడి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52, 53 వచనాలు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకే సంఘం ఎత్తబడటం గురించి రాయబడింది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5, 6 వచనాల్లో యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి రాయబడింది. ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్స్లు. సంఘం ఎత్తబడటం అనేది ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ అనేది ఉంది. అయితే యేసు ప్రభువారు శరీరధారిగా ఇదే శరీరంతో ఈ భూమి మీద ఉన్నప్పుడు, యేసు ప్రభువారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు పరలోక రాజ్య విషయాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా చేసే క్రమంలో యేసు ప్రభువారు ప్రైవేట్గా చాలా రహస్యంగా తన శిష్యులకి యుగాంతం గురించి చెప్పటం ప్రారంభించారు. ఆయన రెండవ రాకడ గురించి చెప్పటం ప్రారంభించారు. అప్పుడు ఆ శిష్యులకి ఎక్కువ ఆసక్తి కలిగింది. అసలు యుగాంతం ఏ సంవత్సరం వచ్చింది, రెండవ రాకడ ఏ సంవత్సరం వచ్చింది, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, ఇలాంటి విషయాలన్నీ శిష్యులకు తెలుసుకోవాలని ఆశ కలిగింది. ఒకరోజు యేసు ప్రభు ఒలీవ కొండ మీద ఒంటరిగా కూర్చున్నప్పుడు శిష్యులు ఏకాంతంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నలు అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. యేసు ప్రభుని ఈ విషయం అడిగారు, ప్రభువా యుగాంతం ఎప్పుడు వచ్చింది, నీ రెండవ రాకడ ఎప్పుడు వచ్చింది అని యేసు ప్రభుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలంటే, అప్పుడు వేరే మనుషులు ఎవరు లేరు, యేసు ప్రభు ఆయన శిష్యులు మాత్రమే ఉన్నారు. యేసు ప్రభు ఏం చెప్పాలంటే 2020వ సంవత్సరం డిసెంబర్ నెల 25వ తారీఖున సంఘం ఎత్తబడుతుంది, 2023వ సంవత్సరం జనవరి నెల 30వ తారీఖున రెండవ రాకడ వచ్చిద్ది, 2030 డిసెంబర్లో యుగాంతం జరిగిద్ది, ఇవన్నీ చెప్పాలి, డేట్లు చెప్పాలి. వాళ్ళు డేట్లు అడిగారు. అయితే యేసు ప్రభు ఏమన్నారంటే, ఆ డేట్లు చెప్పకుండా రెండవ రాకడికి యుగాంతానికి ముందు ఏమేమి సంఘటనలు జరుగుతాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో భూకంపాలు వస్తాయి అని చెప్పారు, కరువులు వస్తాయి అని చెప్పారు, కరోనా వైరస్ వచ్చిందని చెప్పారు. అంటే తెగుళ్ళు వస్తాయి అని యేసు ప్రభు చెప్పారు, యుద్ధాలు జరుగుతాయి అని యేసు ప్రభు చెప్పారు. చాలా విషయాలు చెప్పి లాస్ట్లో ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట యేసు ప్రభు కోట్ చేస్తారు. ఆ వచనాన్ని నేను మీకోసం చదువుతాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాలన్నీ చెప్పి ఒక మాట అంటారు, ఆ దినము కానీ ఆ గడియ కానీ తండ్రి మాత్రమే ఎరుగును కానీ దేవదూతలైనా ఏ మనుష్యుడైనా కుమారుడైనా ఎరగరు అని యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రెండవ రాకడ అనేది ఏ సంవత్సరంలో జరుగుతుంది, సంఘము ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ టైంలో ఎత్తబడుతుంది, ఈ విషయాలన్నీ ఆ సంవత్సరం కానీ ఆ నెల కానీ ఆ తారీఖు కానీ ఏ మనిషికి తెలియదంట. సరే మనిషికి తెలియదు, మరి దేవదూతలకు తెలుస్తుందా? దేవదూతలు ఎప్పుడు పరలోకంలోనే ఉంటారు. దేవుని సింహాసనం దగ్గర ఎల్ల వేళల శరాపులు కెరూబులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేవునితో మాట్లాడతారు, తండ్రి అయిన దేవునితో. వాళ్ళకేమన్నా తెలుసా? వాళ్ళకు కూడా తెలియదు.
భూమి మీద కానీ పరలోకంలో ఉన్న మనుషులకు కానీ ఎవ్వరికీ కూడా సంఘం ఏ సంవత్సరంలో ఎత్తబడుతుందో తెలియదు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఏ సంవత్సరంలో వచ్చిద్దో తెలియదు. అలాగే యుగాంతం అనేది ఏ సంవత్సరంలో జరిగిద్దో తెలియదు. ఎవరెవరికి తెలియదు? మనుషులకి ఎవరికీ తెలియదు. మరి దేవదూతలకు తెలుసా? దేవదూతలు ఎవ్వరికీ ఆ విషయాలు తెలియదు. మరి ఎవరికి తెలుసు? యేసు ప్రభుకి తెలుసా? యేసు ప్రభు అప్పట్లో శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నారు. యేసు ప్రభు చెబుతున్నారు, కుమారుడైనను ఎరుగడు. కుమారుడు అంటే యేసు ప్రభు. ఈవెన్ యేసు ప్రభు కూడా రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, యుగాంతం ఎప్పుడు జరుగుతుంది అనే విషయాలు యేసు ప్రభు కూడా తెలియదంట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో అదే మాటలు చెప్తున్నారు. యేసు ప్రభువే చెప్పారు. శిష్యులతో అంటున్నారు. శిష్యులు అడిగారు, నాయనా రాకడ ఎప్పుడు వచ్చిద్దో చెప్పు, ఏ సంవత్సరం వచ్చిద్దో చెప్పు ప్రభువా, యుగాంతం ఏ సంవత్సరంలో వచ్చిద్దో చెప్పు ప్రభువా. యేసు ప్రభు అంటున్నారు, నాకు కూడా తెలియదు, దేవదూతలకి తెలియదు, అసలు ఏ మనిషికి ఆ సంవత్సరం, ఆ నెల, ఆ తారీఖు తెలియదు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ తర్వాత శిష్యులు నిరుత్సాహపడిపోయారు. యేసు ప్రభుకే సంవత్సరము, తారీఖు, నెల, గడియ తెలియదంట. అలాంటప్పుడు దేవదూతలకి ఏం తెలుస్తుంది? ఇంకా మిగిలిన మనుషులకి ఏం తెలుస్తుంది? ఎవరికి తెలియదు. అయితే యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, చనిపోయారు. యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టారు. 3వ దినమున యేసు ప్రభు వారు సమాధిని, మరణాన్ని జయించి లేచారు. 40 పగళ్ళు 40 రాత్రులు యేసు ప్రభు ఇదే భూమి మీద ఉండి తన శిష్యులకి కనబడుతూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళు వండుకున్న రొట్టెల్ని, వాళ్ళు వండుకున్న కూరల్ని తింటా, వాళ్ళతో ఉంటా, వాళ్ళకి పరలోక రాజ్య మర్మాలు అనేకం చెప్పారంట. ఆయన చనిపోయి లేచిన తర్వాత 40 days 40 రోజులు వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ 40 రోజులు యేసు ప్రభు గాయాల్లో వేలు పెట్టారు, యేసు ప్రభువును ముట్టుకున్నారు, యేసు ప్రభుకి ఆహారం వండి పెట్టారు. ఈవెన్ యేసు ప్రభు కూడా వాళ్ళకు ఒక టైంలో ఆహారాన్ని వండి పెట్టారు. 40 days 40 రోజులు యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నారు. ఆ తర్వాత యేసయ్య 40వ రోజు ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు యేసు ప్రభు వారి పాదాలు ఈ భూమిని ఇంకా టచ్ చేయలా. యేసు ప్రభు రెండవ రాకడప్పుడు మళ్ళా ఆయన పాదాలు ఈ భూమిని ముట్టుకోబాతని. అయితే యేసు ప్రభు వారు ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయారు. పరలోకానికి వెళ్ళి తండ్రి అయిన దేవునికి యేసయ్య తనను తాను సమర్పించుకున్నారు. అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని తన సింహాసనం మీద కుడి పక్కన కూర్చోబెట్టుకున్నారు. యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? పరలోకం అనేది భూమి కంటే కూడా చాలా పెద్ద ప్రదేశం. మీరు పరలోకం వెళ్ళారు అనుకోండి, పరలోకంలో యేసు ప్రభుని ఎక్కడ చూస్తారు? పరలోకానికి తూర్పు ఉంది, పడమట ఉంది, ఉత్తరం ఉంది, దక్షిణం ఉంది, చాలా స్థలాలు ఉంటాయి. పరలోకం అనేది చాలా పెద్ద స్థలం. ఈ స్థలాలన్నిట్లో యేసు ప్రభుని కలవాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? పరలోకంలో తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఆ సింహాసనం చాలా పెద్ద సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం. ఆ సింహాసనంలో కుడి పక్కన తండ్రి అయిన దేవునికి కుడి పక్కన యేసు ప్రభు కూర్చుని ఉన్నారు. అంటే ఒక సింహాసనం మీద ఇద్దరు కూర్చున్నారు. తండ్రి అయిన దేవుడు, ఆయన కుడి పక్కన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. అక్కడికి వెళ్తేనే మనం యేసయ్యని ఇప్పుడు కలవగలుగుతాం, లేకపోతే ఇప్పుడు కలవలేం. యేసు ప్రభుని ముఖాముఖిగా చూడాలి అని అంటే, యేసు ప్రభుకి మనం ఒక లెటర్ రాయాలి అని అంటే, యేసు ప్రభు అడ్రస్ ఎక్కడ అంటే పరలోకం. పరలోకంలో తండ్రి అయిన దేవుని సింహాసనం, ఆ సింహాసనంలో తండ్రి అయిన దేవునికి కుడి పక్కన అదే సింహాసనంలో యేసు ప్రభు కూర్చున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని కుడి పక్కన అదే సింహాసనంలో యేసు ప్రభు కూర్చున్నారు. అయితే తండ్రి అయిన దేవుడు ఏం చెప్పారో తెలుసా?
నా కుమారుడా, భూమి మీద నీ సేవకులు ఉన్నారు. వాళ్ళకి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో తెలియాలి, రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియాలి, యుగాంతం ఎప్పుడు వస్తుందో తెలియాలి. కాబట్టి నేను నీకు అన్ని విషయాలు చెప్తాను. ఎప్పుడు, ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తారీఖు, ఏ గడియ, ఏం జరుగుతుందో నేను అన్ని విషయాలు నీకు చెప్తాను. నా కుమారుడా, నీవు ఆ విషయాలన్నీ భూమి మీద ఉన్న నీ దాసులకి తెలియచేయాలి అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకు చెప్పారు. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని కుడి పక్కన కూర్చుని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి చెప్పే ప్రతి విషయాన్ని యేసు ప్రభు చాలా జాగ్రత్తగా విని వాటన్నిటినీ తెలుసుకుని యేసు ప్రభు ఆ విషయాలు పత్మాసు ద్వీపంలో ఉన్న యోహాను దగ్గరికి వచ్చారు. ఆ విషయాలు తీసుకుని వచ్చి యోహానుతో అంటున్నారు, యోహాను, నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి, ఆ పుస్తకంలో ఏముంది రాయటానికి, ఆ పుస్తకంలో ఏం రాయమంటున్నారు, ఆ పుస్తకంలో ఏం రాయమంటున్నారు అని అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నేను మరలా చదువుతున్నాను చూడండి. ఇక్కడ రాయబడింది, యేసు క్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అని రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు మొత్తం ఇన్ఫర్మేషన్ యేసు ప్రభుకి తెలియజేశారు. యేసు ప్రభు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పత్మాసు ద్వీపంలో ఉన్న యోహానికి తెలియజేశారు. యోహాను ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక పుస్తకంలో రాసి ఆ పుస్తకాన్ని ఎఫెసుకి పంపించాడు, స్ముర్నాకి పంపించాడు, పెర్గాముకి పంపించాడు, సార్దీస్కి పంపించాడు, తుయాతైరాకి పంపించాడు, ఫిలదెల్ఫియాకి పంపించాడు, లవోదికయ సంఘాలకి పంపించాడు. ఆ సంఘాలు వాళ్ళందరూ ఆ పుస్తకాన్ని చదివారు. ఆ పుస్తకం చదివితే మనకేం తెలుస్తుందంటే యుగాంతం ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. ఆ పుస్తకం చదివితే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో తెలుస్తుంది. ఆ పుస్తకం చదివితే రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. ఆ పుస్తకం చదివితే మన భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది. ఆ పుస్తకము సంఘాలు చదివినాయి. ఆ పుస్తకము ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చదివారు, ఆ తర్వాత తరం వాళ్ళు చదివారు, ఆ తర్వాత తరం వాళ్ళు చదివారు. ఫైనల్గా ఆ పుస్తకము మన చేతుల్లోకి వచ్చింది. ఆ పుస్తకమే ఈ ప్రకటన గ్రంథము. ఆ పుస్తకమే ఈ ప్రకటన గ్రంథం. దేవుని బిడ్డ, మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము అని అంటే అది ఆషామాషి విషయం కాదు. మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నామంటే మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మని చాలా శ్రద్ధగా ఒక చోటకి తీసుకొచ్చి కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయాలి. ప్రకటన గ్రంథంలో ఒక వార్నింగ్ ఉంది. ప్రకటన గ్రంథం ధ్యానం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వార్నింగ్ చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఆ వార్నింగ్ ఏంటో చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ప్రకటన గ్రంథము చదవటం, ప్రకటన గ్రంథం వినటం ఆశీర్వాదం. కానీ ఈ ప్రకటన గ్రంథానికి ఎవరైనా ఏదైనా ఒక లైన్ యాడ్ చేశారనుకోండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రకటన గ్రంథంలో 404 వచనాలు ఉన్నాయి. ఈ 404 వచనాలకి ఎవరైనా ఒక వచనాన్ని యాడ్ చేశారనుకోండి, లేదా 2 వచనాలు యాడ్ చేశారనుకోండి, వార్నింగ్ ఏంటో తెలుసా? ఇందులో తెగుళ్ళు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథం, ఈ 22 అధ్యాయాల ఈ గ్రంథం, ఈ 404 వచనాల ఈ గ్రంథంలో కొన్ని తెగుళ్ళు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఎవరైనా ఒక్క సున్నా, ఒక పొల్లు, ఒక లైన్, ఒక పదం ఈ యొక్క గ్రంథానికి యాడ్ చేస్తే ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వాడి మీదకు వస్తాయి అంట. అందుకనే
ప్రకటన గ్రంథాన్ని బోధించే బోధకులైనా, ప్రకటన గ్రంథం గురించి వ్యాఖ్యానాలు రాసే వ్యాఖ్యానకర్తలైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే 65 పుస్తకాలు ఒక ఎత్తు, కానీ ప్రకటన గ్రంథం ఇంకొక ఎత్తు. ఈ అంతస్తు ప్రత్యేకమైనది. దీనితో మనము ఆటలాడలేము. ఈ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఫాదర్, తండ్రి అయిన దేవుడు యేసయ్యకి ఇచ్చారు. యేసయ్య యోహానికి ఇచ్చారు. యోహాను పుస్తకం రాసి సంఘానికి ఇచ్చాడు. సంఘము ఈరోజు ఈ బైబిల్లో ప్రింటెడ్గా ప్రకటన గ్రంథాన్ని పెట్టుకుంది. దీనికి ఏది కలపకూడదు. ఇంకొక వార్నింగ్ ఉంది, ఆ తర్వాత వచ్చిన చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథముందన్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును అని రాయబడింది. ఈ గ్రంథానికి మళ్ళీ చెప్తున్నాను, 22 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథంలో 404 వచనాలున్న ఈ గ్రంథంలో ఎవరైనా ఏదైనా ఒక్క వచనాన్ని బయటికి తీసేస్తే, ఏదైనా ఒక పదాన్ని ఈ గ్రంథంలో నుంచి తీసేస్తే, ఏదైనా కొంత వాక్య భాగాన్ని ఈ గ్రంథంలో నుంచి తీసేస్తే, దేవుడు అంటున్నాడు పరిశుద్ధ పట్టణంలో జీవవృక్షంలో ఈ రెండిట్లో వానికి పాలు లేకుండా చేస్తానని అంటున్నాడు. పరిశుద్ధ పట్టణము జీవవృక్షం అంటే ఏంటో తెలుసా? అది పరలోకం. అందులోకి ఎంట్రన్స్ ఉండదని యేసు ప్రభు చెబుతున్నారు, దేవుడు చెబుతున్నాడు. అందులోకి వెళ్ళకపోతే ఎక్కడుంటాం? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అది ఇంకా భయంకరమైనది. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు, ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు, ప్రకటన గ్రంథాన్ని వినేటప్పుడు, ప్రకటన గ్రంథం అనే గ్రంథంతో మనం డీల్ చేసేటప్పుడు మన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మనం చాలా కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఈ గ్రంథానికి అంత విలువ ఉంది. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోలేదు అనుకోండి, ఈ గ్రంథం గురించి తెలుసుకోలేదు అనుకోండి, మనము పరలోకాన్నే మిస్ అవ్వటానికి అవకాశం ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనకంటే ముందున్న తరాలు వాళ్ళు ప్రకటన గ్రంథాన్ని చదివారు, ప్రకటన గ్రంథాన్ని విన్నారు, వాళ్ళ తరం అయిపోయింది. వాళ్ళ తరంలో ప్రకటన గ్రంథం నెరవేర్పు జరగలేదు. మన తరంలో ప్రకటన గ్రంథం నెరవేర్పు జరగబోతుంది. మన కాలంలో ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కాలేదు అనుకోండి, ఈ గ్రంథం గనక మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకోండి, 100% నరకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. 100%. ఎందుకు అనంటే ఈ గ్రంథంలో మనకి కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి. రాబోయే దినాల్లో గవర్నమెంట్ కొన్ని శాసనాలు చేయబోతుంది. శాసనం ఏంటంటే అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఆ వ్యాక్సిన్ ఒకవేళ ఎట్లా ఉంటుందంటే చేతి మీద ముద్ర, నుదుటి మీద ముద్ర అనే శాసనం రావచ్చు. అదొక ముద్ర. కానీ గవర్నమెంట్ ఏం చెబుతారంటే అది వ్యాక్సిన్, మీరు వేసుకోవాలి అని చెప్తారు. చేతి మీద నుదుటి మీద, కుడి చేతి మీద నుదుటి మీద వేసుకోవాలి అని అంటారు. ఇప్పుడు ఏమైందండి, గవర్నమెంట్ లాక్డౌన్ అని అంటే అందరం మనం గృహాల్లో కూర్చుని చర్చెస్ కూడా క్లోజ్ చేసి ఇంట్లో కూర్చున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ శాసనం చేసింది. రేపు రాబోయే దినాల్లో అదే గవర్నమెంట్ శాసనం చేసింది, ముద్ర వేయించుకోవాలి చేతి మీద నుదుటి మీద. ప్రతి ఇంట్లో ఒక బొమ్మ పెట్టుకోవాలి, ప్రతిరోజు ఆ బొమ్మకు మొక్కాలి. గవర్నమెంట్ శాసనం చేసింది. ప్రకటన గ్రంథం చెబుతుంది ముద్ర వేయించుకోకూడదు, ఆ బొమ్మకు మొక్కకూడదు, దానికి సాగిల పడకూడదు. ప్రకటన గ్రంథం చెబుతుంది. ప్రకటన గ్రంథం చదవకపోతే, ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోకపోతే ఏది చేయకూడదో అది చేసేస్తాం, ఏది చెయ్యాలో దాన్ని చెయ్యం. అప్పుడు మనం సాతాను అధికారం కిందకి వెళ్ళిపోతాం. అప్పుడు దేవుడు కూడా ఇక రక్షించలేడు. దేవుని బిడ్డ, నేను ఒక వార్నింగ్తో ఈరోజు వాక్యాన్ని ముగించాలనుకుంటున్నా. 666వ ముద్ర లేదా
క్రీస్తు విరోధి యొక్క పేరు, క్రీస్తు విరోధి యొక్క ముద్ర, క్రీస్తు విరోధి యొక్క సంఖ్య ఏదైనా కానివ్వండి, అది మన శరీరం మీద వేయించుకోకూడదు. అది కుడి చేతి మీద కానీ, అది నుదుటి మీద కానీ వేయించుకోకూడదు. వేయించుకోకపోతే అప్పుడు ఉండే ఆ ప్రభుత్వం, అప్పుడు ఉండే ఆ శాసనాలు మనిషిని చిత్రహింసలు పెడతారు. మరణము చాలా భయంకరంగా ఉంటుంది ఆ దినాల్లో. మన శ్రమలు మహాభయంకరంగా ఉంటాయి ఆ రోజుల్లో. ఆ టైంలో ముద్ర వేయించుకుంటే ఆ శ్రమలు తట్టుకోలేక, ఆ ఇబ్బందులు తట్టుకోలేక, ఆ కరువు తట్టుకోలేక, ఆ తెగుళ్ళు తట్టుకోలేక, ఆ గవర్నమెంట్ శాసనాలు తట్టుకోలేక పొరపాటున మనం గనక ముద్ర వేయించుకున్నామో అనుకోండి, బైబిల్ చెప్తుంది ఇక ఆ వ్యక్తికి దేవునికి ఇక ఎలాంటి సంబంధం లేదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఆ బొమ్మకు మొక్కిన, క్రీస్తు విరోధి యొక్క బొమ్మకు మొక్కిన, క్రీస్తు విరోధి పేరు కానీ, సంఖ్య కానీ, ముద్ర కానీ, చేతి మీద కానీ, నుదుటి మీద కానీ వేయించుకున్న ఆ వ్యక్తి 100% నరకంలోకి వెళ్తాడు. ఆ శ్రమలు భరించలేక ఆ టైంలో ముద్రలో వేయించుకుని తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పొరపాటున తెలియక వేయించుకున్నాను యేసయ్యా, యేసయ్యా వాళ్ళు నన్ను చంపుతానంటే నాకు భయం వేసింది, ఆ భయాన్ని బట్టి నేను ముద్ర వేయించుకున్నాను యేసయ్యా, నాకు కుడి చేతి మీద, నా నుదుటి మీద నేను ముద్ర వేయించుకున్నాను యేసయ్యా, నన్ను క్షమించి యేసయ్యా అని అంటే అప్పుడు క్షమాపణ ఉండదు. ఇంకా ముద్ర వేయించుకున్న తర్వాత యేసు ప్రభు కూడా మిమ్మల్ని రక్షించలేరు. ఇంపాసిబుల్ అది. ఎందుకో తెలుసా? ఎవరి మీద అయితే ముద్ర పడుతుందో వాళ్ళ మీద పూర్తి అధికారము సాతానుకు ఉంటుంది, క్రీస్తు విరోధికి ఉంటుంది, అబద్ధ ప్రవక్తకు ఉంటుంది. ఆ రోజు దేవుని ప్రజలెవరో, సాతాను ప్రజలెవరో డైరెక్ట్గా తెలిసిపోతుంది. సాతాను ఈ భూమి మీదకి వచ్చి తన ప్రజల మీద వాడు ముద్ర వేయించుకోబోతున్నాడు. ఆ ప్రజల్ని వాడు తన కోసం ప్రత్యేకపరచుకోబోతున్నాడు. ఎవరి మీద అయితే ఆ ముద్ర వస్తుందో వాళ్ళు 100% నరకానికి వెళ్ళిపోతారు. అయితే ఈ ప్రకటన గ్రంథం చెబుతుంది ఆ ముద్ర వేయించుకోకూడదు అని. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఎక్కడ ఉంది అని అంటే ప్రకటన గ్రంథంలో ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ ప్రకటన గ్రంథం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇది తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చింది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసయ్యకి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూమి మీద ఉన్న ఈ యోహాను దగ్గరికి, పద్మాసు ద్వీపంలో ఒంటరిగా కూర్చుని ఆరాధన చేసుకుంటున్న యోహాను దగ్గరికి యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు వచ్చి యేసు ప్రభు ఈ గ్రంథం మొత్తం వివరించి యోహానికి చూపించారు. యోహాన్తో ఏమంటున్నారు? ఆ వచనాలు నేను మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గాము, తుయాతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని అంటున్నాడు. యోహానుతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటుంటే యోహాను ఆ స్వరం విని నాతో మాట్లాడుతున్న ఈ స్వరం ఏమిటి? ఎందుకు అనంటే ఆ పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరిగా ఉన్నాడు. ఆ పద్మాసు ద్వీపంలో యోహానుతో పాటు ఏ మనిషి లేడు. యోహాను ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్న ఆ పద్మాసు ద్వీపంలో ఒక స్వరం ఆయన వెనకాల వినబడింది. నీవు చూస్తున్నది పుస్తకంలో రాయి, అది ఎఫెసు, స్ముర్న, పెర్గాము, తుయాతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘాలకి పంపించు. యోహాను ఉలిక్కిపడి ఎవరు నాతో మాట్లాడుతుంది అని యోహాను వెనక్కి తిరిగి చూస్తే అద్భుతమైన తేజస్సులో యేసుక్రీస్తు ప్రభువారు యోహానికి ప్రత్యక్షమయ్యారు. యోహానికి యేసు ప్రభు ఒక నోట్సు పెన్ను ఇచ్చారు. యోహానికి అప్పుడున్న పరిస్థితులను చూపించారు.
తర్వాత పరలోకం తీసుకెళ్ళి పరలోకంలో ఉన్న పరిస్థితులన్నీ చూపించారు. ఆ తర్వాత భవిష్యత్ కాలానికి తీసుకెళ్ళి భవిష్యత్ కాలం ఎలా ఉండబోతుందో మొత్తం చూపించారు. పరలోకాన్ని, నరకాన్ని, పాతాళాన్ని, సాతాన్ని, క్రీస్తు విరోధిని, ఈ తర్వాత మన కాలంలో రాబోయే ఆ పరిస్థితులు, మన తర్వాత రాబోయే పరిస్థితులు, ఆ ఘోరమైన విపత్తులు, తెగుళ్ళు అన్నిటినీ యేసు ప్రభు యోహానికి చూపించారు. యోహానికి కరోనా వైరస్ అంటే ఏంటో తెలుసు. యోహానికి ఈ లాక్డౌన్ అంటే ఏంటో తెలుసు. యోహానికి ఇప్పుడు మనం వెళ్తున్న ఈ పరిస్థితులన్నీ ఏంటో తెలుసు. యోహాను ఇవన్నీ ముందుగా చూశాడు, అవన్నీ పుస్తకంలో రాశాడు. దేవుని బిడ్డ, మనం ఆఖరి దినాల్లో ఉన్నాం, మనం చివరి దినాల్లో ఉన్నాం. మనమేమి మన తర్వాత ఇంకొక 100 సంవత్సరాలు ఉంటాయి అని ఊహించుకోకండి. మనదే ఆఖరి తరము. ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది, మనమే ఆఖరి తరము. మనం ఆఖరి తరంలో ఉన్నాం. ఇశ్రాయేలు దేశం చాలా దేశాలతో శాంతి ఒప్పందాలు చేస్తుంది. మనం ముగింపులోకి వచ్చేసాము, సంఘం ఎత్తబడే దినాల్లోకి వచ్చేసాము. దేవుని బిడ్డ, ఇంకా మీ జీవితాలు దేవునికి దూరంగా ఉంటే, ఇంకా మీరు మీ పాపపు జీవితంలోనే ఉంటే, పాపాల్లోనే ఉంటుంటే, ఈరోజు పశ్చాత్తాపడండి. ఈరోజు మారు మనసు పొందండి. దేవునికి మీ జీవితాలు సమర్పించుకోండి. ఈరోజు మీ జీవితాన్ని యేసయ్యకి అప్పగిస్తే యేసయ్య మీ పాపాలన్నీ క్షమిస్తారు. తన రక్తంతో మిమ్మల్ని కడుగుతారు, మిమ్మల్ని పవిత్రపరుస్తారు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తారు. దేవుని బిడ్డ, మీ జీవితాలు యేసు ప్రభుకి ఇయటానికి ఇష్టమైతే నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం నాయన. యేసయ్యా, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం ప్రభా. తండ్రి, ఏదైతే మీరు నాకు బయలుపరిచారో ప్రభా, ఆ ప్రతి మాట నాయన నేను నీ ప్రజలకి ఎంతో శ్రద్ధగా వివరించాను తండ్రి. నాయన తండ్రి, ఏదైతే మీరు నా హృదయంలో పెట్టారో ప్రభా, ఏ సందేశం అయితే చెప్పమన్నారో తండ్రి, అది నేను నమ్మకంగా చెప్పాను ప్రభా. వినిన నీ ప్రజల్ని మీ హస్తానికి అప్పగించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభా, ఎవరైనా ఇంకా పాపంలో ఉంటే, ఎవరైనా ఇంకా పాపపు జీవితంలో జీవిస్తూ ఉంటుంటే నాయనా, వారి పాపాలు క్షమించండి తండ్రి. నాయనా, వారిని మీ రక్తంతో కడగండి నాయన. వారిని పవిత్రపరచండి తండ్రి, వారిని పరిశుద్ధపరచండి ప్రభా. ఈరోజు ఈ వాక్యం విని ఎవరైనా తండ్రి తమ జీవితాలను మీకు సమర్పించుకోవటానికి ఇష్టపడుతుంటే ప్రభా, వారి హృదయాల్లో మీ కార్యాన్ని ప్రారంభించండి తండ్రి. నాయనా, వారి నోరులు ప్రభా తెరవబడి నిన్నే ప్రభువుగా అంగీకరిస్తుండగా ప్రభా, వారు తమ హృదయాల్లో మిమ్మల్ని రక్షకులుగా అంగీకరిస్తుండగా యేసయ్యా, వారి పాపాలు క్షమించండి నాయన. వారిని మీ రక్తంతో కడగండి తండ్రి, వారిని మీ రక్తంతో కడగండి ప్రభా. వారిని పవిత్రపరచండి తండ్రి, వారిని పరిశుద్ధపరచండి నాయన. నాయన, వారి ప్రతి పాపము యేసు రక్తంలో కడగబడును గాక, యేసు రక్తంలో కడగబడును గాక, యేసు రక్తంలో కడగబడును గాక తండ్రి. నాయన, నీ బిడ్డలు ఏదైనా వ్యాధి, రోగం, రుగ్మత, శాపాల్లో కనుకుంటే పరమ తండ్రి వారిని ముట్టండి ప్రభా. ఆ శాపాల నుండి, ఆ రోగాల నుండి, ఆ రుగ్మతల నుండి బిడ్డలకి పూర్తి విడుదల అనుగ్రహించండి నాయన. ఈరోజు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. ఇంతకు ముందు అన్నడూ చూడని మేలులు వారికి దయచేయండి ప్రభా. వారిని ఆశీర్వదించండి తండ్రి. వారు పరలోక రాజ్యంలోకి రావటానికి, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడటానికి మీరు కృప చూపించండి తండ్రి. అయా, మీ కృప అనుగ్రహించండి నాయన. తండ్రి, నేను నమ్ముతున్నాను ప్రభా, ఇప్పుడే మీ బిడ్డలు మీరు తాకుతున్నారని నమ్ముతున్నాను. ఇప్పుడే మీ బిడ్డలను అభిషేకిస్తున్నారని నమ్ముతున్నాను. బలమైన మీ సన్నిధి ఉంచుతారని నమ్ముతున్నాను. యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో మీ బలమైన అభిషేకం ఆ బిడ్డల మీదకి దిగొచ్చును గాక
తండ్రి, ఇప్పుడు మీ బిడ్డలందరినీ తాకినందుకు వందనాలు ప్రభా, వారిని స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి, వారిని ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభా. ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు వారి జీవితాల్లో, వారి కుటుంబ జీవితాల్లో వారు పొందుకోవటానికి సహాయం చేయమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, ఈ యొక్క కార్యక్రమం ప్రకటన గ్రంథం వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఆదివారం ఇదే ఆరాధన టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారాన్ని చూడండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని నన్ను పరలోకం కొరకు సిద్ధపరచుకోవటం. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి, నన్ను నేను సిద్ధపరచుకోవాలి. ఎత్తబడే సంఘంలో మనందరం ఉండాలి. తిరిగి వచ్చే ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకి ఇదే ఆరాధన టీవీలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభువు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్.